హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక పప్పు చేసి చూపిస్తున్నాను. సింపుల్ పప్పు అండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి ఒకసారి. ఇలా చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని పులుసు, చారు లాంటి వాటిలోకి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇక్కడ ఒక 150 గ్రామ్స్ కందిపప్పు ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ నానాక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు వేసేసుకున్నాను పప్పు ఉడికేటప్పుడే. ఇలా ముందుగానే పప్పుని ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను. పోపులో మినపప్పు వేసుకుని ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకోవట్లేదు. జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకున్నాను. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఇలా దంచి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకుంటున్నాను. పోపు అన్నాక ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను కట్ చేసుకొని. పోపు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా. వేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కలర్ మారే వరకు ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేగిపోయాయి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. పోపు అంతా పట్టేటట్టు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా. ఈ పప్పు కొద్దిగా గట్టిగా ఉంటుంది. అంటే
ముద్దపప్పులాగా ఉంటుంది. కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను. కారం చూసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను. కారం వేసేసుకున్నాక ఇలా బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను కట్ చేసుకొని. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఈ పప్పు మరింత టేస్ట్గా రావడానికి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా చివర్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పప్పుకి మరింత టేస్ట్ పెరుగుతుంది. పప్పును చూసుకొని నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా పిండేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక. ఈ పప్పుని పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. నిమ్మకాయ రసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పప్పుని. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా చారు అలాంటిది వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను.